ఈ అర్జున్ గారి ఎక్కడో ఏంటో. ఏమండి మాస్టర్, చూడు బాబు. బాబా విజిలేసి కొట్టి డిస్టర్బ్ చేసింది కాకుండా నన్ను బాబు అంటావా? అది కాదు మాస్టారు. మాస్టరు మాస్టర్ అంటే మాస్టరు, నేనేం బడి బంధువులు కాదు. ఏమండి ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందండి? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎక్కడికి వెళ్దాం? ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఈ రోడ్డు అంతా వెళ్ళామనుకోండి, మనం ఎక్కడికి వెళ్తామండి? రోడ్డు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. ఇదో పెద్ద ప్రశ్న. ఏమండి ఈ ఊళ్ళో అంతా మీ బాబుతేనా? ఏమైనా వెరైటీ ఉందా? లేదు, ఈ ఊళ్ళో నేను ఒక్కడే మేధావిని. అమ్మయ్యా, చూడు మేధావి. చూస్తూనే ఉన్నా. అది కాదయ్యా, ఇన్స్పెక్టర్ అర్జున్ ఇల్లు ఎక్కడా? ఎక్కడ బాబు? ఓహో అలా వచ్చావా? ఇన్స్పెక్టర్ అర్జున్ ఉన్నాడా? ఉన్నాడు. ఇల్లు ఎక్కడా? ఏంటి మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కడ ఏంటి? ఆయనకి ఎక్కాల్సిన అవసరం ఏముంది? ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కడంటే ఎక్కడు, అంతే. నేను అడిగింది ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కుతాడా ఎక్కడానికి కాదురా, ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కడుందని. ఓహో అదే. మరి అది మర్రి చెట్టు పక్కన ఉంది. మర్రి చెట్టు? ఈ ఊళ్ళో ఎన్ని మర్రి చెట్లు ఉన్నాయి, ఎన్ని పిచ్చి కుక్కలు ఉన్నాయి, వీళ్ళ ఎంతమంది కరుస్తారు? చూడు బాబు, నీ పేరేంటి? గుండు. ఏంటి గుండు? ఏంటి గుండు? ఏంట్రా నెత్తి మీద జుట్టు పెట్టుకొని గుండెలు సమాధానం చెప్తావా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇందాకటి చూస్తున్నాను వరుస. ఈ రోడ్డు ఎక్కడ పోతుందంటే అక్కడికే పోతుంది. ఇన్స్పెక్టర్ గారు ఇల్లు ఎక్కడు? పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పావంటే తాట వలిచేస్తా. వేధవా, నేను వెనకాల లారీలో వస్తుంటాను, నువ్వు ముందు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇన్స్పెక్టర్ అర్జున్ గారి ఇల్లు ఎక్కడ చూపించు. పదా. ఏంట్రా ఏంటి విషయం? నా పెనిమిటి రోజు రోజుకు లావైపోతున్నాడు. రాత్రైతే కష్టంగా ఉంది. అదే దొరా, మాది చిన్న గుడిసె. శరీరం పెద్దదైతే ఇద్దరం కలిసి పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అవును దొరా, మందిస్తావో మాకిస్తావో నీ ఇష్టం. నా లావు మొత్తం తగ్గిపోయి నేను సన్నబడేటట్టు చూడు దొరా. అన్ని పనులకు అనుకూలంగా ఉండేటట్టు చూడు. దానికి మందులు మాకులేం అక్కర్లేదు. రోజుకు 3 సార్లు తల అడ్డంగా తిప్పితే చాలు. ఓ సింతేనా? 1 2 3. ఏమే లావు తగ్గానా? మూర్ఖుడా, తల తిప్పాల్సింది ఇప్పుడు కాదు. మరి పొద్దున్నే మీ ఆవిడ చద్దన్నం పెట్టినప్పుడు అని ఒకసారి, మధ్యాహ్నం కోడి మాంసం పెట్టినప్పుడు అని 2 సార్లు, సాయంత్రం తుప్పి మాంసం పెట్టినప్పుడు అని అనకుండా అని 3 సార్లు అనాలి. ఇలా 4 రోజులు అన్నావంటే ఏనుగులో ఉన్న నువ్వు ఎలకలాగా అయిపోతావు. చాలా సంతోషం దొరా, ఇక నేను చూసుకుంటాగా. పుల్రాజు గారు, నమస్తే. పుల్రాజు గారు, ఎవరు మీరు? ఏం కావాలి? అడవిలోకి వెళ్ళాలి, మిమ్మల్ని తోడుగా తీసుకెళ్దామని వచ్చాం. తప్పదంటావా? అడవి అంటేనే పుల్రాజు, పుల్రాజు అంటేనే అడవి. మీరు లేకుండా ఎలా వెళ్తాం? మీరు రావాల్సిందే. సరే సరే సరే, ఎన్ని రోజులు ఉండాలి మీతోటి? 2 డేస్ ఉండాలి. 2 డేసా? 2 డేస్ అయితే కుదరదు, ఒక వారం రోజులు అయితే ఉంటా. డబ్బులు ఎంత ఇస్తారు? 1000 రూపీస్ ఇస్తాం. కుదరదు, కనీసం 500 అయితే కానీ నాకు గిట్టుబాటు అవ్వదు. ఆకులతో వైద్యం చేసేవాడు కదా, ఆంగ్లం రాదనుకుంటాను. ఏంటి గుసగుసలు? మీరు అడిగింది ఇస్తారు, అడిగినంతా ఇస్తారు. రండిరా రండిరా రండిరా. వర్షం వచ్చేలా ఉంది. నార్మల్, ఈ అడవిలో ఎప్పుడేదో వస్తుందో నాకు తెలుసా నీకు తెలుసా? 4 రోజుల వరకు ఇక్కడ వర్షం రాదు. అంటే ఇక్కడ వర్షం ఆరంభమైందంటే 10 రోజుల వరకు ఆగదు. వెళ్దాం పదండి. ఈ దొంగ వర్షం నాతోటి దోబూచులు ఆడుతుంది. వెళ్దాం పదండి. రండి. నీకు వస్తుందో రాదో టెన్షన్ గా ఉందిరా. నీకు వస్తుందో రాదో కానీ నాకు మాత్రం గ్యారంటీగా వస్తుంది. నీకు వస్తుందిరా, నువ్వు ఏదో ఒకటి మాయ చేస్తావు, మాయగాడివి నువ్వు. ఈ అమ్మాయి తెలుసు. సత్యవతి, ఎక్స్క్యూజ్ మీ. సిస్టర్. యా, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? సిస్టర్, నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. లోపల ఏమడుగుతున్నారు? క్వశ్చన్స్. అవేంటో కాస్త చెప్పగలరా? క్వశ్చన్స్ మాత్రమే చెప్పనా, ఆన్సర్స్ కూడా చెప్పాలా? అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్. సరే రాసుకోండి. చెప్పండి. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏం చెప్పాలి సిస్టర్? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది. నెక్స్ట్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు సిస్టర్? అప్పట్లో భుట్టో, ఇప్పుడు ముషారఫ్. నెక్స్ట్. యూత్ దేని వల్ల చెడిపోతుంది? ఏం చెప్పమంటారు సిస్టర్?
సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగటం. తర్వాత ఏంటి సిస్టర్? అంతే. అంతేనా? వేణు వచ్చేద్దాను. థ్యాంక్ యూ సిస్టర్. రా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీట్ ఇచ్చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సీట్ ఇచ్చేస్తారా? అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకున్నారా నువ్వు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం. సీట్ ఇచ్చేస్తారా సార్? ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్? చంపేస్తాను మాట్లాడావంటే పో బయటికి. నీకు సీట్ ఇవ్వను. ఎందుకేవో నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ టప్పి మన ఆన్సర్లు ఇచ్చాడుగా. రామనాథం గారు, వాడు చెప్పిన ఆన్సర్స్ అన్ని రాంగ్ ఆన్సర్స్ అండి. ఇవే ఆన్సర్లు ఆ అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చావు. వీడిని అడిగిన ప్రశ్నలు వేరు, అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట. రామనాథం గారు, మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి. చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పోరా బయటికి. నువ్వు రా చెప్తాను. ఏం చెప్తారు మీరు? ఆడు అలాగే అంటాడు గానీ రేపటి నుంచి నువ్వు కాలేజీకి వచ్చి. ఎలా సార్? సాయంత్రం ఇంటికి రా చెప్తాను. నీలో పాపినుడు ఎవరు? ఎరా మనం ఎంపీసీ ట్రై చేస్తున్నాం, మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేసావా? యాదవా అని. అబ్బాయి ఇప్పటి నుంచి బంధుపత్తులు ఎందుకులేండి. నెగ్గినా కొద్దిగా అన్నమది కూడా మన ఇంటికాడ తిందిగానే.